బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ని పరిరక్షణ కమిటీ ఏరియా హాస్పిటల్ని తీసివేయాలని ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈరోజు బెల్లంపల్లి హాస్పిటల్ ముందు నిరాహార దీక్ష కూర్చోవడము చాలా సంతోషకరం. ప్రధానంగా ఈ బెల్లంపల్లి పట్టణంలో దాదాపుగా ఉన్న అండర్ గ్రౌండ్ మైన్స్ క్లోజ్ కావడం జరిగింది. దానిలో భాగంగా ఒక ఓసీనే మిగిలింది. ఆ ఓసీని కూడా కొద్ది రోజుల్లో క్లోజ్ చేసి ఈ బెల్లంపల్లి పట్టణాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రయత్నాన్ని తప్పనిసరిగా తిప్పికొట్టవలసిన బాధ్యత అన్ని సంఘాలపై ఉంది, ప్రజలపై ఉందని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు సరైన కొరత, సరైన డాక్టర్లు లేరు, సరైనటువంటి వార్డ్ బాయ్స్ కానీ సరైన నర్సులు కానీ తక్కువ మందితో పనిచేయించడం జరుగుతుంది. అయినా కొంతమంది మేరకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ బీపీ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ వారి యొక్క కుటుంబాలు అందుబాటులో ఉండి ఈ మందులు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కూడా బెల్లంపేట పట్టణ పక్కన ఉన్నటువంటి గ్రామాలు కానీ పట్టణ కార్మిక కుటుంబాలు కానీ ఇవి నోచుకోకుండా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర పెట్టామో దానిలో ప్రధానంగా బొగ్గు బావులను ప్రైవేటైజేషన్ చేయొద్దని, ప్రభుత్వ రంగ పరిశ్రమను అమ్మొద్దని దాని మీద ఒక నిర్ణయం మా సిపిఎం పార్టీ కూడా తీసుకుంది. ఎక్కువ మొత్తం మీద ప్రజల నుంచి కార్మికుల నుంచి చాలా మద్దతు పగిలింది. అదేవిధంగా అన్ని సంఘాలు కూడా ఏదైతే సింగరేణి ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని విధాల సౌకర్యం కలిగించే విధంగా అన్ని హాస్పిటల్లో మంచి డాక్టర్స్ ఉండే విధంగా రెఫర్ చేయకుండా ఫిజిషియన్స్ కార్డియాలజిస్ట్ కానీ తీసుకొచ్చవలసిన బాధ్యత ఉంది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సిఎస్ఆర్ నిధులు, వెల్ఫేర్ ఫండ్ మీరందరూ చూచారు. ఇవాళ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైనా ఉన్నా, ప్రభుత్వ రంగంలో హాస్పిటల్స్ ఉన్నా అవి నిరంతరంగా కొనసాగించే విధంగా ఇవాళ బెల్లంపల్లి హాస్పిటల్ కొనసాగించే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలనేది కూడా మేము సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ C8గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి జరగకపోతే బెల్లంపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ కనుక ఎత్తేచోట పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఈ పట్టణ వాసులకు, కార్మికులకు అందరికీ అండగా ఉండి ఈ పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వాలు అతనికి మద్దతు తెలుపుతూ కార్మిక వర్గానికి, ప్రజలకు అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పి మన పరిశ్రమలు మనం కాపాడుకోవాలి, మన కార్మిక వర్గాన్ని మనం కాపాడుకోవాలి. ఒక పక్కన రామకృష్ణపూర్ పట్టణంలో ఒక్క బొగ్గు బావి లేకుండా క్లోజ్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే కాదు ఆర్కేపీ ఓసీ కూడా 2-3 నెలలలో క్లోజ్ అవుతుంది. అదే కాదు మన్నమరి పట్టణంలో KK1 క్లోజ్ అయింది. KK5 కూడా ఒక 2.5 సంవత్సరాల్లో క్లోజ్ కాబోతుంది. అదే కాదు ఇవాళ శాంతిగంజ్ మైన్లో ప్రొడక్షన్ రాకుండా కొనసాగిస్తున్నారు.
అది కొద్ది రోజుల్లో కూడా శాంతిగన్ మైండ్ కూడా మూచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కాదు, ఇవాళ మందమరి డివిజన్లో KK6 మైన్ ఓపెన్ చేస్తామని కంపెనీ ద్వారా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అదే కాదు, మందమరి మండలంలో ఉన్నటువంటి శ్రావణపల్లి మైన్ని 60 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ మైన్ కూడా ఈరోజు తెరవట్లేదు. అదే కాదు, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదే బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారో అతను దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. గడ్డం వంశీ మన స్థానిక ఎంపీ గారు బొగ్గు గనులను ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని లోక్సభలో లేవనెత్తినప్పుడు నేను బొగ్గు బావులను ప్రైవేటైజేషన్ చేయట్లేదు, 51% రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, మా ఆధీనంలో ఉంది కాబట్టి మేము బొగ్గు బావులను ప్రైవేటైజేషన్ చేయట్లేదని అంటున్నాడు. అది తప్పు. కిషన్ రెడ్డి దొంగ మాటలు నమ్మద్దు, బీజేపీ ప్రభుత్వం దొంగ మాటలు నమ్మద్దని చెప్తున్నాం. అసలు కొత్త మైన్లే రావట్లేదు, కొత్త మైన్లు రాకపోయినప్పుడు నువ్వు ఎక్కడ ప్రైవేటైజేషన్ చేస్తావు? ఇది సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ మందమరి డివిజన్లో శ్రావణపల్లి మైన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియపరుస్తున్నాం. ఒక పక్కన కోయగూడ మైన్ ప్రైవేటైజేషన్ చేయన తర్వాత 1/70 యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది గల పరిస్థితులలో కోయగూడ మైన్ తీయట్లేదు. అదే కాదు, చెత్తపల్లి మైన్ తీయటానికి అనుకూలమైన బస్సు లేకపోవడం మూలంగా వాళ్ళు ఓపి మట్టిని ఎక్కడైతే పారబోస్తారో ఆ పరిస్థితి లేకపోవడం మూలంగా సత్తుపల్లి మైన్ కూడా తీసే అవకాశం లేకుండా అయిపోయింది. అదే కాదు, మూర్ఖత్వంగా కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి లెటర్ పెట్టి ఆ యొక్క భూమిని లీజుకి ఇస్తారు, ఆ లీజుకు రెంట్ పే చేస్తారు, ఆ మైన్ నడవనీయమని లెటర్ పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ కిషన్ రెడ్డి చేశాడు. కాబట్టి కార్మిక సోదరులారా, ఇవాళ బెల్లంపల్లి హాస్పిటల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. నిరంతరంగా ఒక నిరాహార దీక్ష కాదు, నిరంతరంగా పోరాటంలో దిగాలి, అన్ని సంఘాలు కలిసి రావాలి, అన్ని సంఘాలకు మేము మద్దతు తెలుస్తామని సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ సిఐటిగా మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ తెలియజేస్తూ విరమించుకుంటున్నాం.